హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నాకు ఇష్టమైనటువంటి సున్నుండలు చేయమని మా ఆవిడకి చెప్పాను. సో తను అయితే స్టార్ట్ చేసింది ప్రాసెస్. అయితే ముందుగా మినపగుళ్ళు పట్టు ఉన్నది తీసుకోవాలి. దీన్ని స్లోగా సిమ్లో అయితే వేపుకోవాలి. సో ఏంటంటే ఆ గింజ మొత్తం అంతా వేగుతుంది. స్లోగా అయితే ఫాస్ట్గా చేస్తే పైనే వేగుతుంది. సో బియ్యం కూడా వేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఫైనల్గా సున్నుండి తయారైపోయిన తర్వాత తిన్నప్పుడు మన నోట్లో అంటుకోకుండా ఉండాలంటే ఈ బియ్యం కూడా కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి. సో దీన్ని స్లోగా లో ఫ్లేమ్లో అయితే కలర్ మారిందిగా చూడండి, అలాగా స్లోగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకోవాలి. దాని తర్వాత ఫైన్గా ఉన్నటువంటి బెల్లం అయితే వేసుకున్నాం మేమైతే. సో ఏంటంటే ఇది రెడీగా అవైలబుల్ కాబట్టి బెల్లం మన షాప్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఫైన్గా మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత రీసెంట్ టైమ్స్లో అయితే మనం అంతా షాప్కి వెళ్ళి కొనుక్కోవడమే అయిపోతుంది, కానీ ఎవరు కూడా ఇంట్లో అయితే మనం చేసుకోవట్లేదు, ఆఫీసులు బిజీ అని అదే అని చెప్పి. బట్ ఏంటంటే ఇది చేసుకొని మన ఇంట్లో తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐరన్ ఇలాంటివి చాలా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. నాకు చాలా ఇష్టం ఈ సున్నుండలు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో విజయ ప్యూర్ ఘీ అయితే మేమైతే వాడాము. సో దీన్ని తీసుకుని స్టవ్ మీద మరిగించాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో మరిగించాము. అదంతా కూడా అది లిక్విడ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో ఆ ఫైన్ పిండి మీద వేసుకొని కొంచెం కొంచెంగా చుట్టుకోవాలి. చూడండి, ఒక స్లో మోషన్లో అయితే కూడా తీసాను. ఆ నెయ్యి అలాగా పడుతూ ఉంటుంటే వండు కట్టుకొని ఎప్పుడు తినేలా అంత ఆతృతగా అయితే నేనైతే ఎదురు చూశాను. సో ఇదైతే టేస్ట్ చూడడానికి నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను. సో ఈ నెయ్యి కూడా వేసుకొని వండలు చుట్టుకున్నాము. వండలు చుట్టుకున్నాక చూడండి, చుట్టుతుంటేనే తినేయాలనిపించేస్తుంది, అంత టేస్ట్గా ఉంది. దెన్ తిన్నాక అసలు మామూలుగా లేదు, చాలా బాగా. మీకు మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే like, share, subscribe to Happy Kolli channel.